1932 అక్టోబర్ 8వ తేదీన భారత వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటున్నామని విశ్రాంత వైమానిక దళ ఉద్యోగి ఎస్ శ్రీనగేష్ తెలిపారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత వైమానిక దళం 92వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైమానిక దళ విశ్రాంతి ఉద్యోగి ఎస్ శ్రీనగేష్ మాట్లాడుతూ 1932 అక్టోబర్ 8న బ్రిటిష్ పాలనలో సహాయ దళంగా భారత వైమానిక దళం స్థాపించడం జరిగిందని అన్నారు. స్థాపనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటున్నామని విశ్రాంతి ఉద్యోగులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మన వైమానిక దళం మానవతా కార్యకలాపాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు విపత్తు సహాయ చర్యల్లో పాల్గొంటూ నిరంతరం ధైర్య సాహసాలతో అంకిత భావాలతో వైమానిక దళం పనిచేస్తుందని తెలిపారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ నగేష్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బుద్ధరాజు సత్యనారాయణరాజు, పద్మ తులసి, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, కుమార్ యాదవ్, రాజా తదితరులు పాల్గొన్నారు. పైనుంచి ఆకాశ మార్గంలో వెళ్ళి విదేశాలతోటి యుద్ధం చేయాలంటే ఆకాశ మార్గాన్ని వెళ్ళి వాళ్ళు బాంబింగు చేయటంలోనూ దానికి ఒక విధానం విద్యది. మన యొక్క ఈ యొక్క యుద్ధంలో ఒక నీతి నియమాలతో పాటు ఎలాగ యుద్ధాలతో విమానాలతో యుద్ధాలు చేయాలి, దాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది ఒక స్పెషల్ ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. అది చాలా ఉపయోగకరమైనటువంటి ఆయుధం మనకు విమానం అనేది. దాన్ని 3 రకాలుగా వాడడం చెప్పాను కదా. యుద్ధ విమానాల్లో చాలామంది సైనికులు, వాళ్ళని కూడా సైనికులు అనొచ్చు, ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఆ యుద్ధ సైనికులు మన పాకిస్తాన్తో, చైనాతో ఎన్నో యుద్ధాలు జరిగినాయి పూర్వకాలంలో. ఇప్పుడంటే ఏదో కొంచెం సామరస్యంగా ఉన్నాం. ఆ యుద్ధాల్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు. యుద్ధ వీరుల్లో చాలామంది ఆ యొక్క విద్య అనేది చాలా గొప్ప విషయం. అటువంటి దినోత్సవం ఈరోజు. ఇది వైమానిక యుద్ధ విమానాల్లో మన దేశాన్ని రక్షించుకునేటువంటి ఈ వైమానిక దినోత్సవం. అటువంటి దినోత్సవంలో మనకి సభ్యులు, ఇక్కడికి అడబాల ట్రస్ట్కి వచ్చిన సభ్యులు శ్రీ నగేష్ గారు మనల్ని సత్కరించుకుందామని చెప్పేసి ఈరోజు ఇక్కడ అంతా మనం సమావేశమైంది. వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ధ్వంసం చేస్తారు. వాళ్ళ ఎయిర్పోర్టు, రైల్వేస్ ఎప్పుడైతే ధ్వంసం అవుతుందో ఈ విమానాలు ఎగరలేవు, ఇంకా గూడ్స్ నడదు. అందుకని వాళ్ళ మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. ఆ తర్వాత మన ఆర్మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని ఆక్యుపై చేసుకుంటారు ఆ ఏరియాని. అలాగే 71లో కరాచీ హార్బర్ని కొట్టేశారు మన వాళ్ళు. చాలా చోట్ల ముల్తాన్ అని, ఇస్లామాబాదు, ఇలాగా సర్గోదా, అన్ని విమానాలు సర్గోదా ఎయిర్ ఫీల్డ్స్ని కూడా కొట్టేశారు. సర్గోదాలో వాళ్ళకి అండర్ గ్రౌండ్ ఎయిర్ ఫీల్డ్ ఒకటి ఉంది, అయినా సరే లేజర్ బాంబ్తో కొట్టారు దాన్ని. సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మంచి రికార్డు ఉంది. అంటే క్యాజువాలిటీస్ అటు ఇటు కూడా ఉంటాయి, అలాగని కాదు. ఇప్పుడు ఫస్ట్ మన పరమవీర్ చక్ర అవార్డు నిర్మల్ సింగ్ సెకావత్ అని ఆయన 6 విమానాలను కొట్టాడు 71లో. 1971లో 6 సాబర్ జెట్స్ని కొట్టాడు, పాకిస్తాన్ విమానాలని కూలగొట్టాడు. ఆయన చనిపోయారు పాపం. అతను ఒక్కడికే పరమవీర్ చక్ర ఇచ్చారు. అంటే ఎయిర్ ఫోర్స్ మనిషి ఆయన ఒక్కడికే అనమాట. అదే ఆర్మీలోనే ఎక్కువ మందికి ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఈరోజు అడబాల ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రతి సంవత్సరం ఆయన ఇలాగే ప్రోగ్రాం పెడుతుంటారు. సో ఏదో మనకు తోచింది అంటే ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకో 3 నెలలు అయితే 75 సంవత్సరాలు నిండిపోతాయి. సో ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ